పోటీ జరగకపోకుండా ఏకగ్రీవంగా ఇచ్చిపెట్టినారంటే మాత్రం తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకో. ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను. ప్రతి చోట పోటీ జరగాల. ఇక్కడ అయిపోయిన తర్వాత నేను రిపోర్ట్లు తెప్పించుకో. ఏం రిపోర్ట్లు తెచ్చాడో ఇటీవల ఏదో 2 రోజుల్లో సర్వే చేశాడు మొత్తం. మరి అటువంటి రిపోర్ట్లు ఏమన్నా తెచ్చాడేమో. ఆ ఇచ్చిన రిపోర్ట్లన్నీ చదువుంటే ఈ బుద్ధి 11 ఎందుకు వచ్చాయనేదే కదా ఇక్కడ మా బాధ. ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా వాటిని మనం ఒకసారి రివ్యూ చేసి ఉంటే ఈ రోజు మనకు ఈ పరిస్థితి వచ్చి ఉండదేమో అనేది నా అభిప్రాయం. మరి నా పర్సనల్ గా మరి ఇచ్చిన రిపోర్ట్ పగబోండి అని చెప్పి ఊడిపోయి నేనే ముఖ్యమంత్రి 151 ఏంది ఇప్పుడు తడతామని చెప్పి ప్రకారం తట్టేసి ఈ రోజు బతికి ఇడికి వచ్చిందన్న. ఊరికే ఏమిటట క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. అది రావాలా వచ్చాది. ఇప్పుడు అయితే మనకి మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ లో మరి పులివెందుల్లో మరి బీటెక్ రవి గారు సతీమణి గారు గెలిచినారే, మరి నువ్వు తప్పుకుంటున్నావా అని కూడా అంటున్నారు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ప్రతి ఒక్కటి కూడా అది కూడా ఆలోచన చేస్తా ఉంటారు. మరీ ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో, మరీ ముఖ్యంగా మన కడప జిల్లా పులివెందులు అయితే బ్రహ్మాండంగా మరి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మన సొంత నియోజకవర్గం, సొంత గ్రామం, సొంతం అక్కడే కాబట్టి మన ఇలాకా మన అంతా ఇది అక్కడే కాబట్టి మరికొద్దిగా ఆసక్తిగా ఉంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా. మరి అక్కడ మనం జెడ్పీటీసీని దేనికి మనం ఇది చేసుకోలేకపోయినాం అనేది కూడా ఆలోచన చేయాలి.